నన్ను. ఎందుకంటే ఈ పొత్తు వలన మా బీఆర్ఎస్ శ్రేణులు అలా మా అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నిర్ణయం మేరకు మేము వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా మా కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. బీఎస్పీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మా అధినేత కూడా మాకు చెప్పడం జరిగింది, మనం పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని అలా ఈరోజు బీఎస్పీకి పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాం. మేము వారు ఎవరిని క్యాండిడేట్ పెట్టినా ఆ క్యాండిడేట్ని మేము ఖచ్చితంగా గెలిపించడానికి మా వంతు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మా కార్యకర్తలైతే మా సర్పంచులు మా అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం. గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ఇవాళ నారాయణపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. మాజీ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఓటర్లుగా ఉండేటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలను సమావేశపరిచి వాళ్ళందరికీ కూడా ఈ గెలుపు యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత ఎందుకు వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఏకగ్రీవంగా మనకు ఉండేటువంటి వాళ్ళందరం పొల్లుపోకుండా మీ పార్టీ ఏం ఆదేశిస్తే దాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సంతోషం. ఇక్కడ ఒక 2 విషయాలు నేను ప్రజల దృష్టికి తీసుకురాదలిచినాను. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటర్లుగా ఉండేటువంటి ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వీళ్ళు ఓటర్లు. ఆయా రాజకీయ పార్టీల బీఫామ్స్ మీద గెలిచిన వాళ్ళు గత 4.5 సంవత్సరాలు, సుమారు 4 సంవత్సరాలు 9 మాసాల క్రితం గడిచిన ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం 1439, అందులో చనిపోయినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య తీసేస్తే ఉండేటువంటి వాళ్ళలో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు 350 లోపే ఉన్నారు. లెక్క తీస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి, ఏ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఏ పార్టీ మీద గెలిచిండు అనేది ఎన్నికల లిస్టులోనే ఉంటుంది, మనకి ఇచ్చిన ఓటర్స్ లిస్టులోనే ఉంటుంది. బీఆర్ఎస్ఆ, ఇండిపెండెంటా, బీఎస్పీఆ, ఎంఐఎంఆ, బీజేపీఆ, కాంగ్రెసా, మీరు ఆ లిస్ట్ చూస్తే కనిపిస్తుంది. ఉన్నదే 350 మంది. అందుకే మీకు గుర్తు చేస్తున్నా, 1.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆనాటి ఎన్నికల్లో దామోదర్ రెడ్డి గారు ఒకరు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒకరు, ఇద్దరు నిలబడితే తమకు సంఖ్యాబలం లేదని కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో నిలబడలేదు. ఆ కారణంగా ఆ ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. ఆ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయినాయి, వాళ్ళకి ఓట్లే లేవు కాబట్టి. మరి ఈరోజు వాళ్ళిద్దరూ ఒకరు రాజీనామా చేయలేదు, ఒకరు రాజీనామా చేసింది కాబట్టి ఎన్నిక వచ్చింది. ఒకటే ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. ఈ ఒకటే ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం ఓటర్లు చనిపోయిన వాళ్ళు మినహాయిస్తేనంటే సుమారు 1350, 1345 ప్రమారమే ఉంటారు. ఇందులో మరి 350 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడుతుంది? ప్రజలు ఆలోచించమని నేను కోరుతున్నా. ఇది సాధారణ ఎన్నిక కాదు, ప్రజలు ఓట్లేసే ఎన్నిక కాదు. అబ్బా ప్రజల్లోకి పోయినా మా గుర్తు చెప్పినాం, లేకుంటే మా పార్టీ చెప్పినాం, వాళ్ళు వేసినడానికి ఓటర్లే ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులు కూడా పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కాబట్టి పార్టీ సింబల్ మీద కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు 350 మంది అయితే మీరు అభ్యర్థిని ఎట్లా పెడతారు? అసలు మా ఇష్టం మేము పెట్టుకుంటాం అంటే అనవచ్చు కాక మీరు ఆ మాటను సాంకేతికంగా, కానీ పెట్టే నైతిక అర్హత మీకు ఎక్కడిది? ఓట్లే లేనప్పుడు పెడుతున్నట్టు మీ ఉద్దేశం ఏంది? అంటే మేము అధికార పార్టీ కాబట్టి ఓ పారిశ్రామికవేత్తను పెట్టి డబ్బులు పెడితే గెలుస్తాం అనేటువంటి అహంకారమా? ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏం సంకేతం మీద తెలుసుకున్నారు? మీరు ఎన్ని చేసినా మీకు సంఖ్య లేదు. 1, 2, 10, 5 కాదు కదా మీరు బేరసారాలు ఆడడానికి. ఏకంగా 300-400 మందిని బేరసారాలు ఆడతారా? ఏం ధైర్యం ఇది? పైసల మతమా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర పార్టీకి? అడిగేటోళ్ళు లేరానా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తారా? మీరు ఎన్ని చేసినా ఇది ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తాను. మాకు సంఖ్య ఉంది, మేము బరాబర్ గెలుస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు.
కానీ సంఖ్య లేని కారణంగా గతంలో ఎన్నికలలో నామినేషన్ కూడా వేయలేదు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు మాకు సంఖ్య లేదని విరమించుకున్నారు. మళ్ళీ అదే సభ్యులు ఉన్నారు, ఇవాళ సభ్యుల సంఖ్య మారలే. 350, 450 కాలే, 550 కాలే. గెలిచిన వాళ్ళు వాళ్ళే. ఇతర పార్టీలకు వెళ్ళి 10 మందో 50 మందో చేరింటారు చేరితే, ఒకవేళ అనుకుంటే కూడా. కానీ ఇది మొత్తం మీ గెలుపుకు ఉపయోగపడే సంఖ్య కాదు కదా. మరి ఏ రకంగా నిలబడతారు? కాంగ్రెస్ పార్టీ పెద్ద నీతులు చెప్తారు కదా. రాహుల్ గాంధీ గారు దేశమంతా కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా పాదయాత్రలు చేస్తున్నారు కదా. గుజరాత్ నుంచి బెంగాల్ దాకా పాదయాత్ర తలపెట్టినారు కదా. రాజకీయాల్లో నీతి గురించి గొప్పగా చెప్తున్నారు కదా. విలువల గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా. సంఖ్య లేనిది ఎట్లా నిలబెట్టినారు? ఇది ప్రజలకు చెప్పండి మీరు దమ్ముంటే. మరో విషయం, ఇటీవల ఇద్దరు ఎమ్మెల్సీలు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచింది మొన్నటి ఎన్నికల్లో. గెలిస్తే వాళ్ళిద్దరూ ఏకకాలంలో రాజీనామా చేశారు. వారు ఎన్నికైంది ఒకటే నోటిఫికేషన్ మీద ఎమ్మెల్సీలుగా. వారు రాజీనామా చేసింది ఒకే నాడు, రాజీనామాలు ఆమోదమైంది ఒకటే నాడు. శాసన మండలి సభ్యులు ఎన్నుకున్నటువంటి ఎన్నికల్లో 2 ఖాళీ అయినవి. ఆ రెండింటికి ఎలక్షన్ జరగాల. శాసన సభలో ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఎవరికి వాళ్ళు వేసుకుంటే 2 సీట్లు కనుక ఒకేసారి ఎలక్షన్ వస్తే మాకు ఎమ్మెల్సీ రావాలి లెక్కకు. మాకు 39 ఉన్నాయి, మా మిత్రపక్షం ఎంఐఎంకు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? బీజేపీతో అంతర్గత దోస్తాన్ని పెట్టుకొని ఢిల్లీకి పోయి పైరవి చేసుకొని 2 ఎమ్మెల్సీలకు విడివిడి నోటిఫికేషన్ వచ్చినట్లు చేసుకున్నారు. 2 ఎమ్మెల్సీలకు ఒకరోజు ఎలక్షన్, అంటే ఒక నోటిఫికేషన్ కింద ఎలక్షన్ రాకుండా 2 అలగలగా వస్తే ఒకదానికి పోటింగ్ పెడితే అందరూ ఓట్లు వేస్తే మెజార్టీ 64 కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మళ్ళీ రెండవ దానికి ఎలక్షన్ పెడితే దానికి కాంగ్రెసే గెలుస్తుంది. అంటే నోటిఫికేషనే వాళ్ళు కావాలని దురుద్దేశపూర్వకంగా తెచ్చిండ్రు. మేము కోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోతే కోర్టు అన్నది ఇక నోటిఫికేషనే వచ్చింది కదా, ఇప్పుడు మేమేం చేయలేం, ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేమన్నారు. అప్పుడు మేమేం చేసినాం? సంఖ్యాపరంగా లేదు కాబట్టి మేము నామినేషన్ కూడా వేయలేం. ఇది నిబద్ధత అంటే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే ఇది. మీరు తప్పు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి మాకు న్యాయబద్ధంగా ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉన్నా, శాసనసభ్యులు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ వచ్చేది ఉన్నా, వేరు నోటిఫికేషన్ల ద్వారా మీరు ఆ రకమైన ఆటంకాన్ని సృష్టిస్తే కూడా ఫోన్లైన్ వదిలేసినాం. అది నిబద్ధత అంటే. మరి అలా మీరు స్వాగతిస్తున్నాం. ఇది తప్పకుండా భవిష్యత్తు సమీకరణలకు తోడ్పడుతుంది, దోహదపడుతుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నాం. 2 పార్టీల శ్రేణులు కలిసికట్టుగా ఐక్యమత్యంగా రేపటి పార్లమెంట్ ఎన్నికలను సవాలుగా తీసుకొని పనిచేస్తే తప్పకుండా గెలుపు సాధ్యమవుతుంది. నాగర్ కర్నూలులో మన జిల్లాకు సంబంధించి, పూర్వం జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆ పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షులు, వారే స్వయంగా పోటీలో ఉంటున్నారు. వారి గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారు. బీఎస్పీతో సమన్వయంతో పనిచేస్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని ఇతర 15 నియోజకవర్గాల్లో హైదరాబాద్లో సరిసరి కలిసే పనిచేస్తాం. అక్కడ కూడా మిగతా 15 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కోసం బీఎస్పీ శ్రేణులు శ్రమిస్తారు. పొత్తులో భాగంగా ఎప్పుడైనా సరే ఇది ఉభయులకు కలిసి వచ్చేటువంటి అంశం. ఒకరికే మేలు ఇంకొకరికి మేలు జరగదు అనేది ఉండదు. వారు 2 స్థానాల్లో పోటీ చేసినా మిగతా 15 స్థానాలలో బీఆర్ఎస్ గెలుపు కోసం బీఎస్పీ కార్యకర్తల, నాయకులు, వారి అభిమానులు పనిచేస్తారు. కాబట్టి మా పార్టీ శ్రేణులు కూడా మిగతా అన్ని నియోజకవర్గాలలో పనిచేసినట్లుగానే బీఎస్పీ కేటాయించిన స్థానాల్లో కూడా అదే ఉత్సాహంతో, అదే వైఖరితో పనిచేస్తారు. పని చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా గెలుపు కోసం కృషి చేస్తాం. మొన్నటి ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, చాలా స్వల్పమైనటువంటి తేడాతో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. 1.85% ఓట్ల తేడాతో మాత్రమే మనం అధికారం కోల్పోయినాం. అదే మొన్న బీఎస్పీకి సుమారు 3,60,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. మాకు తక్కువైనటువంటి ఓట్లు 4,40,000 ఓట్లు మాత్రమే మొత్తం రాష్ట్రంలో. అంటే కొన్ని సమీకరణలు శాసనసభ ఎన్నికల కంటే ముందు జరిగి ఉంటే మరింత ప్రయోజనం జరిగేదని వాళ్ళ విశ్లేషకులు కానీ, 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు కానీ భావిస్తున్నారు.
సరే ఆనాడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితులలో ఆ రోజు నిర్ణయం అది ఒంటరిగానే పోటీ చేయాలనేది. మారిన పరిస్థితులలో ఇవాళ ఎప్పటికప్పుడు ఒక రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు ఆలోచన సరళిని కూడా మార్చుకోవడం అనేది రాజకీయాల్లో చాలా అవసరమైనటువంటి విషయం. ఉదాహరణకు ఒక ఎన్నికల్లో అఖండమైన మేయాడితే గెలుస్తాం, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు స్వల్పమైన తేడాతో ఓడిపోతాం. కానీ గెలిపించినటువంటి అదే ప్రజల్ని మనం ఎందుకు ఓడిపోయినామో అర్థం చేసుకొని సవరించుకొని మళ్ళీ అదే ప్రజల దగ్గర పోయి మళ్ళీ మమ్మల్ని గెలిపించాలని కోరితేనే వాళ్ళు గెలిపిస్తారు. సో రాజకీయ పార్టీ విధానం కూడా అట్లే ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి అనుగుణంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, బీఆర్ఎస్ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలమందరం కూడా, కార్యకర్తలు నాయకులమందరం కూడా ముక్తకంఠంగా అంగీకరిస్తూ ఏకీభవిస్తూ దాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మేమందరం కూడా నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాం. Like, share, subscribe.